శంకరయ్య గారు, నేను క్లబ్కి వెళుతున్నాను. ఫోన్లు ఏమైనా వస్తే చూడండి. అలాగేనమ్మా. అమ్మా, ఏమిటి రంగన్న? ఎవరి అబ్బాయి? అయ్యగారి దగ్గరికి పని కావాలని వచ్చాడు. ఇంట్లో ఏదైనా పని ఉంటే చూపించమని ఇక్కడికి పంపించారు. నమస్కారం అండి. నీ పేరేమిటి? సత్యమూర్తి అండి. శంకరయ్య గారు, ఇతను ఇక్కడే ఉంచి ఏవైనా పనులు చెప్తుండండి. నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా. రారా కుకుంబ. నా పేరు కుకుంబుడు కాదండి. కాకపోయినా నేను అలాగే పిలుస్తాను. రా కొండగోళ. ఏంటా ఇలా చూసి అలా అంటున్నావు? ఎవరనుకుంటున్నావు? అయ్యగారికి నాన్నగారు. అదేమిటి నాకేసి కోపంగా చూస్తున్నట్టున్నారు? ఆయన సచ్చేదాకా పని వాళ్ళని అలా కోపంగానే చూస్తూ ఉండేవారు. రారా జాడా చోట. బట్టతల. ఎవరిని? నన్న. నిన్నే. కొత్త కుర్రాడు, జాగ్రత్తగా చూసుకో. రారా కొత్తాం. ఇదిగో, ఏ పనైనా శ్రద్ధగా బుద్ధిగా నేర్చుకుంటే నా అంతటి వాడు అవుతావు. కరెక్ట్ సార్. వయసు వస్తే ఎలాగైనా మీ అంత ముసలాడు అవ్వటం తప్పదు సార్. సర్లే, నువ్వు పెద్ద పడుచూడం అయినట్టు నువ్వు జ్ఞాపకం చేస్తే తప్ప మా ముసలిదాన్ని జ్ఞాపకం రాదా? రే జాడ చోట, వీడు బట్ల తాతారావు. వీడి దగ్గర వంట పని నేర్చుకుంటే తప్పు లేదు, కానీ వీడి గుణాలు మాత్రం. కుమాస్తా బాబు, ఎవరి అబ్బాయి? ఈడొక పొగడి పట్లంలే, అమ్మగారు పనిలో పెట్టారు. పేరు సత్యమూర్తి. అబ్బా, పందర్ లడ్డులా ఎంత ముద్దొస్తున్నాడో. ఏంటది ఏం పట్టిన రెప్పయ్యకుండా చూస్తున్నావు? వెళ్ళి అయ్యగారు గదిలో సామాన్ సర్దు. నన్ను నడు. అయ్యా, అలా కేకలేస్తారు ఎందుకు? కుర్రాడు చాకులా ఉన్నాడు కదా. ఉంటాడు చాకులాగా. కదూ తాతారా? చాకులు కత్తులు అవన్నీ ప్రాణానికి ప్రమాదం. పోయి పని చూడు. కుర్రాడు నాకే అందంగా ఉన్నాడు. ఇది చూసిందే. నిర్మల గారు, విజయ్ గారు, మీరిద్దరూ కలిసి రాసిన లేటెస్ట్ బుక్ భర్తను గుప్పెట్లో పెట్టుకోవడం ఎలా అనేది చదివానండి. చాలా బాగుంది. మీరిద్దరూ కలిసి రచన చేయాలని అసలు ఎందుకు అనుకున్నారు? దేశంలో స్త్రీల స్వాతంత్రం కోసం, ఈక్వల్ రైట్స్ కోసం విజయ నేను ఇద్దరం కలిసి పోరాడాలనుకున్నాం. ఈ పోరాటానికి దారి ఏమిటా అని ఇద్దరం కలిసి తెగ ఆలోచించాం. ఆలోచించి కలం పట్టాం. ముందొక డ్రాఫ్ట్ చూసాం, అదంతా బాగుందన్నారు. దాంతో మాకు పూనకం వచ్చేసి వారానికి ఒకటి చొప్పున రాసి పారేస్తున్నాం. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటమ్మాయి, ఏమిటి మీ ఇంట్లో విశేషాలు? మీ ఆయన నువ్వు ఎలా ఉంటున్నారు? ఏమిటి కథ? నో నో నో, షీఈ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ బెడ్రూమ్ అఫైర్. అంటే పడగదిలో ఎలా ఉంటారు అని. అయ్యో రామ, ఏం చెప్పమంటారండి. ఇదివరకు కాస్త సరసంగా సరదాగా ఉండేవారు. అదేమిటో ఈ మధ్య అదో రకంగా ఉంటున్నారు. యు మీన్ ముద్దులు, మురిపాలు, కింద పట్టం మీద పట్టం ఇలాంటివేమీ లేవా? ఇన్నేళ్ళు వచ్చాక ఆ సరదాలు ఏముంటాయండి. వాట్ యు మీన్? మేము రాసిన పడగటింటి ముచ్చట్లలో భార్యాభర్తలకి హుషారు ఉద్దేశం ఉండాలే గాని సరసానికి వయసుతో నిమిత్తం లేదు అని మేము రాశాం. అయ్యో రామా, నిజమా? నిజమేనమ్మా వాళ్ళు చెప్పేది. నా విషయమే తీసుకో. మీ ఆలు మగల కంటే నేను మా ఆయన పెద్దవాళ్ళవే కదా. అయినా మేము పడగదిలోకి వెళితే చాలు, ఆయన రెచ్చిపోతారు, నేను చెలరేగిపోతాను. రోజునా అప్పుడప్పుడా? రోజునమ్మా. అసలు ఆ ప్రోగ్రాం లేకపోతే మాకు నిద్రే పట్టదు. సుజా, నువ్విలారా. ఏం సుజా, మీ ఆయన నువ్వు సరిగ్గా మూడ్లో పెట్టడం లేదా? ఏ మూడో, ఎప్పుడు ఫ్యాక్టరీ అనో ఆఫీస్ అనో తిరుగుతూ ఉంటారు. మరి ధ్యాసే ఉండదు. పోనీ ఓ పని చెయ్యి, దెబ్బలాట పెట్టుకో. అయ్యో రామ, దెబ్బలాట పెట్టుకుంటే దగ్గర ఎలా అవుతామండి? అదే ట్రిక్. కాపురంలో కలహాలనే నవల్లో ఇదే పాయింట్ మీద మేము 50 పేజీలు రాసాం, పైగా మా సొంత అనుభవంతో. అంటే మీరు మీ ఆయనతో దెబ్బలాడి దగ్గరయ్యారా? అవునమ్మా. ఒక రోజు ఆయనకి తెలియకుండా నేను ఒక కాస్ట్లీ నెక్లెస్ కొన్నాను. అది ఆయనకి తెలిసింది. కేకలేశారు, నేను అరిచాను. ఆ దెబ్బతో ఆయనకు ఒళ్ళు మండిపోయి నన్ను ఒక్క పీకు పీకారు. అంతే, నేను మూతి బిగించి గదిలో ఒక మూల చాపేసుకుని పడుకున్నాను. రాత్రి అయ్యేసరికి ఆయన నెమ్మదిగా నా దగ్గరకు వచ్చారు. వచ్చి దెబ్బ గట్టిగా తగిలిందా నిమ్మి అన్నారు. కసరత్ చేసిన ఒళ్ళు మీది, మీ దెబ్బ గట్టిగా కాకపోతే నెమ్మదిగా తగులుతుందా అని నేను అన్నాను. మా సాహిత్యం నువ్వు పూర్తిగా చదివితే
మీ ఆయన్ని నీ వెనకాలే తిప్పుకుంటావు. పైగా మీ ఆయనకి 40 ఏళ్ల వయసున్నా 20 ఏళ్ల కుర్రాళ్ళ చాకులా ఉంటాడేమో. నీకు క్షణం రెస్ట్ ఇవ్వడు. అయితే రేపే మీ బుక్స్ అన్ని పంపించండి. షూర్ షూర్. తాగాలన్నారుగా పాలు, ఇదిగోండి. అరే సుజా, ఏమిటిది? ఏమిటండి, చేయి జారింది, గ్లాసు కింద పడింది. ఏం తప్ప? అలా చూస్తారే, కొడతారా? కొట్టండి. మొగుళ్లకు పెళ్ళాలేగా లోకువా, కొట్టండి. ఈ మాత్రానికి కొట్టడాలు తనడాలు ఎందుకులే, నువ్వు వెళ్ళి పడుకో, నేను పైన చూసుకో. ఏమిటి కథ? మీరెప్పుడు నాతో పోట్లాడరే ఉంటండి. పోట్లాట ఎందుకు? అయ్యో రామ, ఎందుకో కందుకో మన ఇద్దరం పోట్లాడుకోవడం, మీరు చాచి నన్ను లంపకాయ కొట్టడం, నేను ఏడవడం, ఇలాంటివి ఒక్కసారి కూడా జరగవే మన ఇంట్లో. ఓహో, అర్థమైంది. అందుకే నా మాట, నువ్వు పాల గ్లాస్ కింద పడేసి కయ్యారి కాలు దువ్వా. అవునండి, ఆ ఈశ్వరుడి దయ వల్ల ఆ విధంగానైనా మన ఇద్దరి మధ్య గొడవ వస్తుందేమోనని. చూడు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి? వస్తే బలి తమాషగా ఉంటుందండి, మీకు తెలియదు. ఏమిటి పోట్లాడు రావడం తమాషా? నీకెవరో ఏదో నూరిపోసి ఉంటారు. ఈ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోక వెళ్ళి పడుకో, నాకు పని ఉంది. గుడ్ మార్నింగ్. అదేమిటండి ఇంగ్లీష్ వాళ్ళు పిలుచుకున్నట్లు? అయితే సుప్రభాతం శ్రీమతి గారు. సంతోషించాం గాని కాఫీ దాగండి శ్రీవారు. ఏమండి శ్రీమతి గారు, ఈ సంవత్సరం కూడా మీ భారత మహిళా మండలి చిల్డ్రన్స్ డే చేస్తుందా? తప్పకుండా. పైగా ప్రతి ఏడులాగా ఆ పండగ మన ఇంట్లోనే జరపాలని పట్టుపట్టాను. చూడండి, ఈ పిల్లల పండగ సరదా మీకు తప్ప మిగతా వాళ్ళకు ఉన్నట్లేదే. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 4-5 పిల్లలు ఉన్నారు. బిడ్డలేని మనకి ఈ పండగ ఏడాదికి ఒకేసారి గాని వాళ్ళకి రోజు పండగే కనుక నా అంత సరదా ఎందుకుంటుంది వాళ్ళకి? నిజంగానే పిల్లలు లేని ఇంటికి, పువ్వులు లేని తోటకి కళాకాంతలు ఉండవు కదండి. సుజా, నీకెన్నోసార్లు చెప్పాను, బిడ్డలు లేరని బాధపడేదానికంటే నీకు నచ్చిన బిడ్డలు చూసి ఎవరినైనా దత్తత చేసుకోవచ్చు. అలా చేసినా అది తెచ్చి పెట్టుకున్న బంధమే అవుతుంది గాని రక్త సంబంధం కాదుగా. కనీసం మీకు అన్నదమ్ములు ఉండి వాళ్ళకు పిల్లలున్నా బాగుండేది. మన పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు. వంశపారంపర్యంగా ఒక బిడ్డే పుట్టాలని మా కుటుంబానికి ఏదో శాపం. మరి నేనేం పాపం చేశాను ఆ ఒక్క బిడ్డ కూడా కలగదు? అయ్యో రామ, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను. ఇదిగో సత్యమూర్తి, ఆ హిందూ పేపర్ ఇలా పట్టురా. మీరు పేపర్ చూస్తుండండి, నేను టిఫిన్ రెడీ చేయమని తాతారావుతో చెప్తాను. ఇదిగోండి అమ్మగారు. ఏమిటి హిందూ పేపర్ తెమ్మంటే ఈనాడు తీసుకొచ్చాం? వేళాకోళమా, వినిపించలేదా? నన్ను అడిగితే రెండిట్లో ఏ ఒక్కడైనా కావచ్చు, లేక రెండు కావచ్చు. లేకపోతే చెప్పిన పని ఎందుకు చేయడమ్మా? ఏరా, నిన్ననే పనులు చేరావు, ఇవాళే పొగరకిందా? అది కాదమ్మగారు, నాకు ఇంగ్లీష్ చదవడం. అయ్యో రామ, చూసారండి, ఏబిసిడీలు కూడా రాని వాడిని మన ఇంటికి పంపారు అన్నయ్య గారు. సుజా, సెక్రటరీ పోస్ట్ కాదుగా వాడు వచ్చింది ఇంగ్లీష్ తెలియడానికి. ఇంగ్లీష్ రాదు అని నిజం చెప్పాడు, అందుకు మనం మెచ్చుకోవాలి. సరేలేండి, పొరపాటు చేస్తే మెచ్చుకోవాలా? మీరు మరీ చెప్తారు. శంకరయ్య గారు, వాడిని 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకోమని చెప్పండి. చెప్తాం. ఏరా, నీకు పని లేకపోయినా అక్కడ నుంచి అయ్యగారు వంక అలా గుడ్ల కోపలేక చూస్తున్నావేంటి? అయ్యగారు గుళ్ళో ఉన్న దేవుళ్ళ అనిపిస్తున్నారు. అలా చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. ఎరోయ్, నన్ను అడిగితే నువ్వు పెద్ద కాక మాస్టర్ నాకు అనిపిస్తుంది. గుడి గోపురాలన్నీ అయ్యగారు సంకనెక్కుదాం అనుకుంటున్నావా? అబ్బాయి, అదేం లేదండి గుమాస్త గారు. ఇందాక ఆయన పిల్లలు లేరని బాధపడుతుంటే నాకు భలే ఏడుపు వచ్చిందండి. రేయ్, నీకు ఏడుపు వస్తే ఎవరికీ నష్టం లేదు కానీ చూడు, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ చుట్టుపక్కల గాడి చెవులు వేసుకుని నక్కలాగా తచ్చారకూడదు. చాలా తప్పు. ఇలాంటి తప్పులు చేస్తేనే ఉద్యోగం సంకనకి పోద్ది. ఇంకెప్పుడు అలా చేయనండి. గుమస్తా బాబు, అయ్యగారి బట్టలు. రేయ్ పిల్లగాడిదే, ఈ బట్టలు తీసుకెళ్లి అయ్యగారు బీరువాలో పెట్టి ఆ మాసిన బట్టలని ఉతకడానికి. అలాగేనండి. పో.
బావా ఇంత పాద్ది ఇంకా బీరువాలో దాచడం ఏంటి? సత్యమూర్తి, ఏమిటి ఏమిటది? నీకు బుద్ధి లేదు? ఈ స్వెటర్ ఇలా పారేశావేరా? అది మాసిపోయిందని పాతని. పాతది అనుకుంటున్నావే తప్ప దీని విలువ నీకేం తెలుసురా? తెలుసండి, ఎందుకంటే మా అమ్మ బతికున్నప్పుడు అలాంటి స్వెట్టర్లే అల్లేది. మా మామయ్య బజార్లో అమ్మి వచ్చేవాడు. ఖరీదు ఎక్కువేనండి. చివరి నే అనే విలువ ఏమిటో నీకు తెలియదు. నా జీవితంలో అపురూపమైన ఆ కాలానికి ఖరీదు కట్టగలి అదేరా, అదే తీరు. ఏమిటి మళ్ళీ ఏమైనా పొరపాటు చేశాడా సత్యమూర్తి? అబ్బే అదేం లేదు సుజా, కొత్తవాడు కదా, బట్టలు ఏవి ఎక్కడ సర్ది పెట్టాలో సరిగ్గా చెబుతున్నాను. రై తీసుకెళ్ళు.